ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు క్యూపీఎఫ్పి అండ్ అలాగే యాంపీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన రమేష్ పసుపులేటి గారు. రైట్ నౌ మార్కెట్ సిచ్యువేషన్స్ పై సార్ అప్డేట్ ఏమి ఇస్తారో తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్ రైట్ నౌ సెన్సెక్స్ వచ్చేసి 311 పాయింట్లు లాభంతో 78,783 దగ్గర ఉండటం జరిగింది. నిఫ్టీ వచ్చేసి 94 పాయింట్లు రైజ్ అయ్యి దాదాపుగా 23,844 దగ్గర ఉండడం జరిగింది. సో ఇది రైట్ నో మార్కెట్ పాయింట్స్. సో దీనికి సంబంధించి మీరు అప్డేట్స్ ఏమైపోతున్నారు, మార్కెట్ ఏ విధంగా మూవ్ అవ్వబోయే ఛాన్సెస్ ఉన్నాయంటారు? డెఫినెట్లీ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్ ఏంటంటే బై అండ్ డిప్స్, సెల్ అండ్ ర్యాలీస్. ఓకే, సింపుల్గా చెప్పాలంటే పెరిగినప్పుడు అమ్ముకోవాలి, పడినప్పుడు కొనుక్కోవాలి. సో ఈ ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం నిఫ్టీ 23,800-900 మధ్య ఉంది. మేబీ చాలామంది టాప్ అనలిస్ట్, మన ఇండియాలో ఉన్న టాప్ అనలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఎఫ్ఐఎస్ ఎవరినో కానీ వాళ్ళు ఎలా ప్రెడిక్ట్ చేస్తున్నారంటే నెక్స్ట్ 1 year ఇక్కడ నుంచి మార్కెట్ చూస్తే ఈ 23,000 నుంచి 26,000 27,000 మధ్య ఈ బ్రాండ్ రేంజ్లోనే మూవ్ అవుతుంది అన్నారు. అంటే 23,000 వస్తే బయింగ్ వస్తుంది, మళ్ళీ 26,000 కాడ నుంచి సెల్లింగ్ వస్తుంది. సో మనం ఏం చేయాలంటే 23,000లో ఉన్నప్పుడు బై చేసుకోవాలి. మేబీ 25,000 దాటి 26,000 రీచ్ అవుతున్నప్పుడు కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి. అంతేగాని ఇంతకుముందు అంటే 2024లో ర్యాలీ ఎలా అయితే వచ్చిందో, అంటే 18,000 నుంచి నాన్ స్టాప్గా 26,000 వరకు నాన్ స్టాప్ ర్యాలీ ఎలా వచ్చిందో 8,000 పాయింట్స్ అంత మనం ఎక్స్పెక్ట్ చేయలేం 25లో. సో దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి మన ట్రంప్. సో ట్రంప్ అమెరికా ఫస్ట్ అంటున్నాడు. ట్రంప్ నిర్ణయాలు ఎలా ఉంటాయో తెలియదు. సో ఈ మన ఎక్స్పోర్ట్స్, మనం ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నామో వాటి మీద ఎలా ట్రేడ్ వార్ ఉంటుందో, ట్రేడ్ డిసిషన్స్ ఉంటాయో మనకు తెలియదు. సో ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి ఇన్ఫ్లేషన్. సో మన ఫుడ్ ఇన్ఫ్లేషన్ చూస్తే ఇప్పుడు 9-10% ఉంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై. అంటే లాస్ట్ 5 yearsలో ఇదే హై. సో ఫుడ్ ఇన్ఫ్లేషన్ హైలో ఉన్నాం. సో జీడిపి గ్రోత్ స్లో అవుతుంది. ఇది కూడా లాస్ట్ 5 yearsలో ఇప్పుడే స్లో ఉంది. లాస్ట్ క్వార్టర్ ఆల్మోస్ట్ జీడిపి 5.4% వచ్చింది, విచ్ ఈస్ ద లీస్ట్ ఇన్ లాస్ట్ 5 years. అంటే సో మనం యాక్చువల్గా ప్రెడిక్ట్ చేసింది 7%. అందరూ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఇండియా చాలా ఫాస్ట్ గ్రో అవుతుంది, సో 7%తో గ్రో అవుతుంది అనుకున్నారు. కానీ తీరా చూస్తే లాస్ట్ క్వార్టర్ చూస్తే 5.4. సో బిలో పార్ ఎస్టిమేషన్స్. సో చాలా తక్కువ ఎస్టిమేషన్ మనం చేసిన దానికన్నా చాలా తక్కువ వచ్చింది కాబట్టి అదొక మైనస్ పాయింట్. తర్వాత Q2 ఎర్నింగ్స్. అంటే లాస్ట్ క్వార్టర్ ఏదైతే ఉందో అన్ని కంపెనీస్ ఆల్మోస్ట్ 8 out of 10 కంపెనీస్, అంటే ఏదైతే 10 కంపెనీల్లో చూసుకుంటే మనం మంచి కంపెనీల్లో 8 కంపెనీలు మనం అనుకున్న రిజల్ట్స్ కన్నా చాలా తక్కువ రిజల్ట్స్ పోస్ట్ చేశాయి. సో చాలా కంపెనీస్ యాక్చువల్లీ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు లేవు. సో ఇంకా ది ఫ్యూచర్ ఏమైనా పికప్ అయిద్దో మనకు తెలియదు. మేబీ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఎలా ఉంటుందంటే ఫెస్టివల్ సీజను, వెడ్డింగ్ సీజను ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. సో వాటితో పాటు కొద్దిగా ఆటోమొబైల్స్ బయింగ్ కూడా వస్తుంది. అంటే కార్స్, వెహికల్స్ నార్మల్గా ఈ సీజన్లో తీసుకుంటారు. సో అది గ్రోత్ ఎలా ఉందనేది నెక్స్ట్ క్వార్టర్ తెలుస్తుంది. లాస్ట్ క్వార్టర్ చూస్తే మాత్రం అది ఇట్ వాజ్ డిజాస్టర్. అంటే మనం అనుకున్న దానికన్నా ఎక్స్పెక్టేషన్ కన్నా చాలా తక్కువ వచ్చింది. సో ఇవన్నీ కారణాలు చాలా ఉన్నాయి. ఇంకా వచ్చేసి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కానివ్వండి, లేకపోతే మన రూపీ వాల్యూ పడిపోతుంది. సో డాలర్ స్ట్రాంగ్ అవుతుంది, సో రూపీ వాల్యూ డౌన్ అవుతుంది. కానీ రూపీ వాల్యూ ఓకే, ఇంతకుముందు 7%, 8% డౌన్ అయ్యేది, డిప్రిషియేట్ అయ్యేది. ఇప్పుడు 1-2% డిప్రిషియేట్ అవుతుంది. సో ఇలా డిప్రిషియేట్ అయినప్పుడల్లా మనం ఎక్స్పోర్ట్స్కి పే చేయాల్సింది ఎక్కువ ఉంటుంది, కరెంట్ అకౌంట్ డెఫిషియేట్ పడుతుంది. సో ఇవన్నీ రీజన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ మేబీ మనం అనుకున్నంత వండర్స్ అయితే జరగకపోవచ్చు, కానీ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉంటుంది. అంటే ఒక స్పెసిఫిక్ స్టాక్స్ ఎవరైతే స్ట్రాంగ్ కన్విక్షన్తో ఉన్నారో, ఎవరైతే ఆ స్టాక్ని బాగా స్టడీ చేసి ఓకే దీనికి ఉన్న ఆర్డర్స్కి నెక్స్ట్ ఇయర్ ఇంత రిటర్న్ ఇవ్వచ్చు అనుకున్నారో వాళ్ళకి కొద్దిగా మార్కెట్ సజెస్ట్ చేస్తే, కొద్దిగా సపోర్ట్ చేస్తే డెఫినెట్గా గ్రో అవుతాయి. మనం అనుకున్న రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పటికి కూడా మన ఇండియన్ మార్కెట్లో చాలా కంపెనీస్కి ఆర్డర్స్ ఉన్నాయి. సపోజ్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ చూస్తే లాస్ట్ క్వార్టర్ చాలా ఇప్పటి వరకు కూడా ఫస్ట్ హాఫ్ ఇయర్లో ఏదైతే ఉందో ఫస్ట్ 6 months గవర్నమెంట్ స్పెండింగ్ ఏం లేదు, చాలా తక్కువ ఉంది. అంటే ఎక్స్పెక్టెడ్ వచ్చేసి 1 lakh crores ఎవ్రీ మంత్ వాళ్ళు స్పెండ్ చేయాలి, అంటే ఆర్డర్స్ ఇవ్వాలి. ఇప్పుడు రైల్వే అనుకోండి, రైల్వే సంబంధించిన ప్రైవేట్ ఇండస్ట్రీస్కి ఆర్డర్ ఇవ్వాలి. పవర్ అనుకోండి, పవర్ ఇండస్ట్రీస్కి ఆర్డర్ ఇవ్వాలి. అలా గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ వస్తాయి. రియల్ ఎస్టేట్కి సంబంధించి కొన్ని ఆర్డర్స్ వస్తాయి. ఇది చూస్తే ఫస్ట్ 6 months చూస్తే ఆల్మోస్ట్ వాళ్ళు ఖర్చు పెట్టింది 50,000 crores per month, కానీ ఖర్చు పెట్టాల్సింది 1 lakh crores per month. మేబీ ఈ క్వార్టర్లో కొద్దిగా పికప్ అయింది అనుకుంటున్నారు, ఎందుకంటే బడ్జెట్ వచ్చేస్తుంది. సో లాస్ట్ బడ్జెట్ ఏదైతే ఉందో
దాని ఎస్టిమేషన్ ప్రకారం ఇప్పుడు స్పెండ్ చేయాలి వాళ్ళు టార్గెట్ రీచ్ కావాలి కాబట్టి క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో కూడా వాళ్ళ టార్గెట్ ఉంటుంది కాబట్టి ఈ 6 మంత్స్లో కొద్దిగా చేయొచ్చు. సో ఇలాగ కొన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, కానీ గ్లోబల్ వైడ్గా చూస్తే మాత్రం కొన్ని థ్రెట్సే ఆపర్చునిటీస్ కన్నా థ్రెట్సే కొద్దిగా ఎక్కువ ఉన్నాయి ప్రజెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో డెఫినెట్గా 23,500 బిలో వస్తే మాత్రం బయింగ్. సో డెఫినెట్గా బయింగ్ వచ్చింది. ఆల్మోస్ట్ ఈరోజు 23,800 నుంచి మనం చూసాం నిఫ్టీ 100 పాయింట్స్ పెరిగింది, ఎందుకంటే కొద్దిగా బయింగ్ వస్తుంది. సో నిన్న కూడా ఎఫ్ఐఎస్ చూస్తే డే బిఫోర్ ఎస్టర్డే మార్కెట్ ఉన్నప్పుడు ఎఫ్ఐఎస్ చూస్తే సేల్ చేశారు, 2,400 crores సేల్ చేశారు. కానీ మన డిఐఎస్ ఏమవుతుందంటే 3,000 crores బై చేశారు. కానీ ఇది ఎంత కాలం కంటిన్యూ అవుతుంది అనేది చూడాలి. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు అమ్ముతానే ఉన్నారు, ఎఫ్ఐఎస్ కంప్లీట్గా అమ్ముతున్నారు, మనం కొంటానే ఉన్నాం. కానీ ఏదో ఒక పాయింట్లో మనం కూడా అమ్మే సిచ్యువేషన్కి వస్తే అప్పుడు మార్కెట్ కొద్దిగా సపోర్ట్ పాయింట్స్ నుంచి దిగే అవకాశం ఉంది. ఈ ఎఫ్ఐఎస్ అమ్మిన మనీ అంతా ఎక్కడికి పోతుందంటే మళ్ళీ అమెరికన్ మార్కెట్కే పోతుంది. చాలామంది ఏమనుకుంటున్నారు జపాన్ మార్కెట్కి వెళ్తుంది, లేకపోతే చైనా మార్కెట్కి వెళ్తుంది అన్నారు. కాదు, లేదు, మొత్తం యుఎస్ మార్కెట్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే వాళ్ళ మార్కెట్ స్ట్రాంగ్ ఉంది, సో వాళ్ళ డాలర్ స్ట్రాంగ్ ఉంది. సో ఇక్కడ పెడితే ఏమవుతుందంటే ఇక్కడ అమ్మారనుకోండి, మళ్ళీ ఇండియన్ రూపీస్లో వాళ్ళు అమ్మాలి. ఇండియన్ రూపీస్లో అమ్మినప్పుడు వచ్చిన మనీని మళ్ళీ వాళ్ళు డాలర్ కన్వర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ డాలర్ నుంచి ఇండియన్ రూపీస్ కన్వర్ట్ చేసినప్పుడు వాళ్ళకి కొద్దిగా డిప్రిషియేట్ అయ్యింది. మళ్ళీ వచ్చిన ఇండియన్ రూపీస్ని మళ్ళీ వాళ్ళు డాలర్ కన్వర్ట్ చేసుకోవడానికి ఇంకొద్దిగా డిప్రిషియేట్ అయ్యింది. అంటే వాళ్ళకి నెట్ రిటర్న్ 15 ఉన్నా కూడా సో మళ్ళీ ఈ ఎక్స్చేంజ్ రేట్ పోయి 12-13% వాళ్ళకి మిగులుతుంది. అదేదో వాళ్ళకి డైరెక్ట్గా యూఎస్ మార్కెట్లోనే 15% వస్తుంది ఇప్పుడు. సో ఎందుకంటే అది ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న మార్కెట్స్లో నెంబర్ 1 ఎమర్జింగ్ మార్కెట్ యూఎస్ఏ ఉంది కాబట్టి సో కొద్దిగా ఎఫ్ఐఎస్ మార్కెట్ మనీ వెళ్తుంది. అక్కడైతే వాల్యుయేషన్స్ ఎప్పుడైతే హై అవుతాయో, అంటే ఈ మనీ అంతా అక్కడికి వెళ్ళి బై చేసినప్పుడు అక్కడ కూడా స్టాక్ వాల్యుయేషన్స్ పెరుగుతాయి. పెరిగి హై వాల్యుయేషన్స్ అయినప్పుడు డెఫినెట్గా వాళ్ళు బయట రావాల్సిందే. బయటకు వచ్చినప్పుడు మన ఇండియన్ అండర్ వాల్యూడ్లో ఉండాలి. అంటే ఇప్పుడు కూడా మిడ్ స్మాల్ మనకి ఇంకా ఓవర్ వాల్యూడ్లో ఉన్నాయి. ఓన్లీ లార్జ్ క్యాప్సే అండర్ వాల్యూడ్ ఉన్నాయి. సో ఈ ఎఫ్ఐఎస్ ఈ మిడ్ స్మాల్ అమ్మేసి అక్కడ యూఎస్లో కొన్నారు. అక్కడ ఓవర్ రేట్ అయినప్పుడు మన ఇండియన్ మార్కెట్స్ కొద్దిగా అప్పటికి కొద్దిగా తగ్గి నిఫ్టీ లెవెల్స్ కూడా 23,500 వచ్చినప్పుడు డెఫినెట్గా ఇక్కడికి వచ్చి బై చేస్తారు. మళ్ళీ 23,000 మళ్ళీ 26,000 25,000 పోగానే మళ్ళీ సెల్లింగ్ వస్తూనే ఉంటుంది. ఈ టైంలో ఏంటంటే కొద్దిగా హైలో ఉన్నప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం, మళ్ళీ లోలో వచ్చినప్పుడు బై చేయడం, ఇలా చేసిన వాళ్ళకి ప్రాఫిట్ ఉంటుంది. వండర్ఫుల్ సార్. అండ్ డెఫినెట్లీ ముఖ్యంగా ఈ ప్యాటర్న్స్ ఏవైతే ఉంటాయో ఎప్పుడు ఇదే ప్యాటర్న్ కాకపోయినా ఈవెంట్స్ ఉన్న టైంలో కన్ఫామ్గా ఈ ప్యాటర్న్స్ వర్కౌట్స్ అవుతాయి అని అనిపిస్తుంది. అండ్ డెఫినెట్లీ దీనిపై మీకు చాలా అవగాహన అయితే తీసుకోవాల్సి ఉంటుంది. స్టాక్ పికింగ్ అనేది అంత ఈజీ కాదండి. చాలా సేఫ్గా జాగ్రత్తగా చేస్తే మీకు ఎంత ప్రాఫిటబుల్ వస్తుందో, చేయకపోతే అంతకన్నా ఎక్కువ రిస్క్ ఉంటుందని చెప్పొచ్చు. సో ఇలాంటి అంశాలపై మీకు మరింత క్లారిటీ కావాలి, మీరు మరింత ఇన్వెస్ట్మెంట్స్పై మరింత అవగాహన పెంచుకోవాలనుకున్నట్లయితే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేయడం ద్వారా రమేష్ పసుపులేటి గారు ఇచ్చే పర్సనల్ అపాయింట్మెంట్స్ అనేవి మీకు ఓపెన్గా ఉంటాయండి. మీరు అవి బుక్ చేసుకొని సార్తో డైరెక్ట్గా మాట్లాడి స్టాక్స్ పికింగ్ కానీ స్టాక్ సజెషన్ కానీ అవన్నీ కూడా చేయించుకోవచ్చు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయ్యే వాళ్ళు, కొత్తగా ఎంటర్ అవుతున్న వాళ్ళకి ఇవి చాలా ఇంపార్టెంట్. బిగినర్స్ అందరూ కూడా తప్పకుండా ఒక రైట్ ప్రొఫెషనల్ యొక్క హెల్ప్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీకు ఈ పర్సనల్ అపాయింట్మెంట్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. అండ్ ఇది కూడా ఒక కెరీర్గా మార్చుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన వివరాల కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు సార్ యొక్క హెల్ప్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ అండి.